తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి నివేదిక ప్రభుత్వానికి అందింది. మొత్తం 50% రిజర్వేషన్ల పరిమితిలో బీసీలకు 34% పైగా స్థానాలు కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. తుది ఓటర్ల జాబితా కూడా ప్రచురితమైంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేట్ కమిషన్ తన సమగ్ర నివేదికను సోమవారం ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో వార్డుల వారీగా, అలాగే చైర్పర్సన్, మేయర్ స్థానాల వారీగా బీసీలకు దక్కే వాటాను కమిషన్ స్పష్టం చేసింది. గత కొంతకాలంగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై జరుగుతున్న చర్చలకు ఈ నివేదికతో స్పష్టత రానుంది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదనే నిబంధనను పాటిస్తూనే బీసీలకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా కమిషన్ కసరత్తు చేసింది. సాధారణంగా గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకున్న కమిషన్ ఎస్సీ ఎస్టీలకు కలిపి సుమారు 15% పైగా రిజర్వేషన్లు కేటాయించింది. మొత్తం 50%లో వీటిని మినహాయించగా మిగిలిన 34% పైగా స్థానాలను బీసీలకు కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీనివల్ల పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. రిజర్వేషన్ల నివేదికతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ ప్రాంతాల తుది ఓటర్ల జాబితాను కూడా సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ గణాంకాల ప్రకారం ఎన్నికలు జరగనున్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 52,42,993 మంది ఓటర్లున్నారు. అందులో పురుష ఓటర్లు 25,62,358 కాగా మహిళా ఓటర్లు 26,80,005, ఇతరులు 630 మంది ఉన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా వార్డుల విభజన, ఓటర్ల జాబితా అందుబాటులోకి రావడంతో రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీసీ డెడికేట్ కమిషన్ నివేదిక అందిన నేపథ్యంలో పురపాలక శాఖ 1 లేదా 2 రోజుల్లో మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్ల తుది గెజెట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పురపాలక శాఖ తన నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు అనే 2 ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికల సంఘం ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.